మీకు తెలుసా, నిన్న రాత్రి ఒక హెల్త్ ఫోరం చూస్తుంటే ఒక కామెంట్ నన్ను ఆకర్షించింది. 2 ఏళ్లుగా అలసటగా ఉంది, హిమోగ్లోబిన్ 11.5 అని డాక్టర్ చెప్పారు. అది నార్మలేనట, కానీ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను. నేను అతిగా ఆలోచిస్తున్నానా అని అందులో ఉంది. 2 ఏళ్ల ఆమె అతిగా స్పందిస్తున్నానని అనుకుంటోంది. విషయం ఏంటంటే 6 భారతీయ మహిళల్లో 6 అనీమియాతో ఉన్నారు. చాలా మందికి తెలీదు. కారణం వారు గమనించక కాదు, ఈ పరిస్థితి ఎంతలా కలిసిపోతుందంటే జీవితంలాగే అనిపిస్తుంది. నమస్తే, నేను డాక్టర్ అర్చనా వికి. ఈరోజు మీ సందేహాలను, గందరగోళాన్ని సులభంగా వివరిస్తాను. ఈ వీడియో ముగిసేసరికి మీరు మీ రక్త పరీక్ష రిపోర్టును వైద్యుల స్థాయిలో అర్థం చేసుకోగలరు. ఇక మొదలు పెడదాం. అనీమియా అంటే అసలు ఏమిటి? స్కూల్లో నాకు చెప్పినట్లుగా మీకు వివరిస్తాను. మీ రక్తాన్ని ఆక్సిజన్ మోసే ఉబేర్లా భావించండి. మీ ఎర్ర రక్త కణాలు కార్ల లాంటివి. హీమోగ్లోబిన్ అసలు డ్రైవర్. మీ శరీరంలోని మెదడు, కండరాలు, గుండె ఇవన్నీ ఆక్సిజన్ డెలివరీల కోసం ప్రతిరోజు నిరంతరం ఎదురు చూస్తుంటాయి. హీమోగ్లోబిన్ తయారు చేయడానికి మీ శరీరానికి ఐరన్ అవసరం. ఇదే ఐరన్ మరియు శక్తి మధ్య ఉన్న సంబంధం. తక్కువ ఐరన్ అంటే తక్కువ హీమోగ్లోబిన్, తక్కువ హీమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీని మొదట్లో ఎందుకు గమనించరో తెలుసా? మీ శరీరం అద్భుతంగా తెలివైనది. అది ఆందోళన చెందుతూ అది నిశ్శబ్దంగా సర్దుబాటు చేసుకుంటుంది. మీరు మెట్లకు బదులు ఎలివేటర్ ఎక్కుతారు. పనికి 2వ కప్పు చాయ్ అవసరం అవుతుంది. ముందు రాత్రి 10 వరకు ఉత్సాహంగా ఉన్నా ఇప్పుడు 6కే అలసిపోతున్నారు. రక్తంలో తేడా ఉందని అనుకోరు, కేవలం అలసిపోయాను, ఇదే జీవితం అనుకుంటారు. అదే అసలైన మాయ. అనీమియా వ్యాధిలా ఉండదు, అది వ్యక్తిత్వ లక్షణంలా అనిపిస్తుంది. అనీమియా ఒకే కారణంతో వచ్చే వ్యాధి కాదు. ఇదొక సంకేతం, వివిధ అంతర్గత సమస్యల తుది ఫలితం. అందరిలో ఎక్కువగా కనిపించలేవి తక్కువ ఐరన్. వీటిపై మనం చర్చిద్దాం. కోరాలో జయంతి అడిగిన ప్రశ్న చూద్దాం. ఆమె అడిగారు, నా ఫెరిటిన్ 8 ఉంది, కానీ హిమోగ్లోబిన్ 12.1. ఇది సాధారణం. నా డాక్టర్ బాగున్నానన్నారు, కానీ నాకు చాలా నీరసంగా ఉంది. మరి ఎవరు సరి? జయంతి, మీ పరీక్ష ఫలితం సాంకేతికంగా నిజమే అయినా అది పూర్తి విషయం కాకపోవచ్చు. ఎందుకంటే ఐరన్ లోపం, అనీమియా అనేవి ఒకే సమస్యలో 2 దశలు. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా హైవే మీద పెట్రోల్ అయిపోయిన అనుభవం అయితే దీన్ని మీరు గుర్తుపడతారు. మీ గ్యాస్ సిలిండర్ అంటే మీ ఐరన్ నిల్వ. డాక్టర్లు దీనిని ఫెరిటిన్ అంటారు. మీ స్టవ్ మంట అనేది మీ హిమోగ్లోబిన్. సిలిండర్ ఖాళీ అవ్వడం మొదలైనప్పుడు మంట వెంటనే ఆగిపోతుందా? లేదు, కొంతసేపు ఏమీ స్పష్టంగా జరగదు. మంట పూర్తిగా బాగానే కనిపిస్తుంది. మీరు వండుతూనే ఉంటారు, కానీ ప్రెషర్ తగ్గిపోతుంది. ఒకరోజు మంట తగ్గుతుంది అంటే హిమోగ్లోబిన్ పడిపోతుంది. దీన్నే రక్తహీనత అంటారు. ఇక్కడ సెరిటిన్ 8 మాత్రమే ఉంది, అంటే సిలిండర్ ఖాళీగా ఉంది, కానీ హిమోగ్లోబిన్ 12.1గా ఉంది. మంట ఇంకా కనిపిస్తోంది. సాధారణ పరీక్షలో నార్మల్ అని చెబుతుంది, కానీ ఆమె నెలలుగా కేవలం ఆవిరితోనే నడుస్తోంది. మీ హిమోగ్లోబిన్ తగ్గే సమయానికి మీ ఐరన్ నిల్వలు నెలలుగా, కొన్నిసార్లు సంవత్సరాలుగా ఖాళీగా ఉండొచ్చు. కాబట్టి ఫెరిటిన్ పరీక్ష ముందే గుర్తిస్తుంది. సాధారణ రక్త పరీక్షలో కేవలం హిమోగ్లోబిన్ మాత్రమే చూస్తాయి. అది చివరిది, పడిపోవడం. ఫెరిటిన్ పరీక్ష మీ నిల్వ ఐరన్ ను తెలుపుతుంది. ఐరన్ లోపం అంటే అనీమియా వచ్చే అవకాశం ఉందని అర్థం. దాంతో మంట ఇప్పటికే బలహీనంగా ఉందన్నమాట. ఎప్పుడూ 2 పరీక్షలు చేయించమని అడగండి. డాక్టర్ హిమోగ్లోబిన్ మాత్రమే పరీక్షించి అంతా బాగుందంటే మీరు నిరభ్యంతరంగా ఫెరిటిన్ కూడా పరీక్షించమని అడగండి. ఇప్పుడు 2వ ప్రశ్నకు వెళ్ళిపోతాం. ట్విట్టర్ నుండి దీపిక అడుగుతోంది, నేను ప్రతిరోజు దాల్, రోటీ, కూరలు తింటాను. నా ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, అయినా నాకు అనీమియా ఎందుకు వస్తోంది? దీపిక, నీ నిరాశ నాకు అర్థమవుతోంది. ఇప్పుడు నేను ఆశ్చర్యపరిచే సమాధానం ఇదే. మీ ఆహారంలో ఎంత ఐరన్ ఉందో మాత్రమే కాదు, మీ శరీరం ఎంత ఐరన్ ను శోషించగలదో కూడా ముఖ్యం. భారతీయ మహిళల్లో ఐరన్ లోపం విస్తృతంగా ఉండటానికి 2 ప్రధాన కారణాలున్నాయి. కారణం 1, నెలవారీ ఐరన్ నష్టం. సాధారణంగా నెలసరిలో 15 నుండి 20 మిల్లీగ్రాముల ఐరన్ పోతుంది. రక్తస్రావం ఎక్కువగా ఉంటే ఆ నష్టం ఇంకా పెరుగుతుంది. ఇది చిల్లున్న బకెట్ ను నింపే ప్రయత్నం లాంటిదే. కారణం 2, శోషణ. ఇది చాలా ముఖ్యమైంది. అప్పులు, రొట్టె, ఆకుకూరల వంటి వృక్ష ఆధారిత ఐరన్ ను శరీరం శోషించుకోవడం మాంసం లేదా గుడ్లలోని ఐరన్ తో పోలిస్తే చాలా కష్టం. ఇది భారతీయ వంటకాల్లోని లోపం బాదు, ఇది బయోకెమిస్ట్రీ మాత్రమే. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటుంది. భోజనంతో పాటు టీ తాగితే ఐరన్ శోషణ దాదాపు 64% తగ్గిపోతుంది.
64%. మనలో చాలా మంది భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్స్ తో టీ తాగుతుంటారు. ఆ చాయ్ మనసుకు బాగున్నా మీ ఐరన్ స్థాయిలకు మాత్రం హానికరం. అంటే మీరు చాయ్ మానేయాలని కాదు, భోజనం లేదా ఐరన్ సప్లిమెంట్స్ తర్వాత 2 గంటల గ్యాప్ ఇచ్చి తాగాలి. ఈ ఒక్క చిన్న మార్పు నిజంగా పెద్ద తేడాను తీసుకురాగలదు. యూట్యూబ్లో స్నేహ ఇలా అడిగారు, నాకు జుట్టు బాగా రాలుతోంది, ఒత్తిడి, నీరు కారణమని కొందరంటే ఏమీ లేదని నా భర్త అంటున్నారు. ఇది ఐరన్ వల్లేనా? స్నేహ, ఇది ఖచ్చితంగా ఐరన్ లోపం కావచ్చు. దీని ప్రారంభ లక్షణాలను మనం తరచుగా గుర్తించకుండా వదిలేస్తుంటాము. ఇవి చమ్మున నేను మీకు చెప్పబోతున్నాను. వాటిలో మీకు ఎంతవరకు వర్తిస్తాయో మనసులో లెక్క పెట్టుకోండి. నిద్రపోయినా అలసటగా ఉందా? ఉదయాన్నే పని చేయడానికి ఎక్కువ చాయ్ లేదా కాఫీ కావాలా? 6 నెలల క్రితం సులభంగా ఎక్కిన మెట్లు ఇప్పుడు ఆయాస పెడుతున్నాయా? అధికంగా జుట్టు రాలడం, బలహీనమైన గోర్లు, ఫోటోల్లో పాలిపోయినట్లుండటం, చిన్న పనికే గుండె దడ, బరువుతో ఒక్క మెట్టు ఎక్కినా అలసట, మబ్బుగా ఉండటం, ఏకాగ్రత లోపం, కారణం లేని చిరాకు. ఈ లక్షణాలు 3-4 వారాలుగా ఉంటే అది ఒత్తిడి కాదు. అది మీ శరీరం ఊహించకుండా పరీక్ష చేయించుకోమంటోంది. దీనిని ఎక్కువ పని వల్ల ఇలా ఉంది అని అనుకోకండి. ఆ మాటే నిర్ధారణలను ఆలస్యం చేస్తోంది. ఇది ముగించడానికి నాకు చివరగా ఒక వ్యాఖ్య ఉంది. మదర్స్ ఓన్లీ ఫేస్బుక్ గ్రూప్ ప్రశ్న ఇది. నేను 5 నెలల గర్భవతిని. డాక్టర్ ఐరన్ మాత్రలు వేసుకోమంటున్నారు. కానీ నిజానికి నేను తరచుగా మర్చిపోతుంటాను. నాకు బాగానే ఉంది. ఇది అంత ముఖ్యమా? నేను సూటిగా చెబుతాను, అవును, ఇది సీరియస్ విషయమే. నేను సానుభూతితో చెబుతున్నాను, తీర్పుతో కాదు. ఇప్పుడు మీ శరీరంలో ఏమి జరుగుతోందంటే, మీను మాత్రమే కాదు, ఒక బిడ్డను నిర్మిస్తున్నారు, ప్లాసెంటాను నిర్మిస్తున్నారు. మీ స్వంత రక్త పరిమాణం దాదాపు 50% పెరుగుతోంది. గర్భధారణ మొత్తం మీద మీ శరీరానికి అదనంగా కావాల్సిన ఐరన్ సుమారు 1000 మిల్లీగ్రాములు. ఇది చాలా ముఖ్యం. గర్భధారణలో రక్తహీనత ఉంటే పరిశోధనల ప్రకారం శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది. 2.5 కిలోల కంటే తక్కువ బరువున్న బిడ్డలకు మొదటి రోజు నుంచే ఎక్కువ శ్రద్ధ అవసరం. రక్తహీనత ఉన్న తల్లుల బిడ్డలు తక్కువ ఐరన్ నిల్వలతో పుడతారు. ఇది మొదటి 2 ఏళ్లలో మెదడు అభివృద్ధిని నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే వాస్తవంగా సహాయపడే ప్రాక్టికల్ విషయాలు ఇవి. త్వరగా ప్రారంభించండి. త్వరగా గర్భం ముందే ఫెరిటిన్, హిమోగ్లోబిన్ పరీక్షించుకోండి. గర్భధారణ సమయంలో కాకుండా ముందే ఐరన్ నిల్వలు పెంచుకోండి. సప్లిమెంట్లను నిపుణుల సూచనతో వాడండి. టీ, కాఫీ లేదా పాలతో వద్దు. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఆ 2 గంటల గ్యాప్ మరింత ముఖ్యమవుతుంది. సరైన పరీక్షలు చేయండి. హిమోగ్లోబిన్, ఫెరిటిన్, B12 ముఖ్యంగా వెజిటేరియన్లకు. డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు రక్త నష్టం, పాలివ్వడం వల్ల రక్తహీనతతో ఉంటారు. బిడ్డే లోకమని తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దయచేసి ఇలా చేయకండి. మీ కోలుకోవడం అంటే మీ బిడ్డ ఆరోగ్యం. మీరు నెలలుగా అలసటగా, ఆయాసంగా, మీలా లేనట్లు అనిపిస్తుంటే మీ రక్త పరీక్షలో కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే చూసి ఫెరిటిన్ చెయ్యకపోతే మీకు పూర్తి సమాచారం తెలియనట్లే. ఫెరిటిన్, B12 టెస్టులు చేయించండి. ఏవైనా తేడాలుంటే థైరాయిడ్ గురించి కూడా అడగండి. మీరు అతిగా ప్రవర్తించట్లేదు, కేవలం అలసిపోలేదు, ఇవి మీ ఊహ అస్సలే కాదు. మీకు పరీక్ష అవసరమైతే ప్రాక్టోలో హీమటాలజిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్ ను సంప్రదించండి. వారు మీకు సరైన మార్గదర్శనం మరియు స్పష్టత ఇస్తారు. పరీక్ష చేయించుకుని కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోండి. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే కేవలం అలసట అనుకునే మహిళలకు ఇది ఎంతో సహాయపడవచ్చు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యమైన ఆరోగ్య విషయాలపై ఉపయోగపడే సలహాలు తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి.